21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా 10 మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా, బరాబరి చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా. ఆయనేమో వాళ్ళ కోడలు 18 గంటలు చదివిందని చెప్తుండు, వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి 5 గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది. మరి ఏది నిజము? ఇవన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. 21,090 మొత్తానికి రాముల్ నాయక్ అట, మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ వాళ్ళ కోడలాట, వీళ్ళు ఒక మెంబర్ అట. అంటే మాజీ ఎమ్మెల్యే కోడలే ఒక మెంబర్ అయితే ఇక మరి తాజా ఎమ్మెల్యేలు తాజా మంత్రుల కోడన్లో బిడ్డలో కొడుకులో ఇంకా 9 మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్కరైతే తెలిసిపోయింది, ఇంకా 9 మంది దొంగలు దొరకాలి.